భారతదేశంలో హిందూ మహిళకి స్వేచ్ఛ ఎంతుంది అనేది ఓపెన్ సీక్రెట్. పబ్బుకెళ్తదా, క్లబ్బుకెళ్తదా, కాపురం తన ఇష్టం వచ్చినట్టు చేస్తుందా, భర్తకి విడాకులు ఇస్తుందా, భర్తకి విడాకులు ఇస్తే పోషించాల్సిన బాధ్యత నుంచి అడుగడుగునా మగవాడికి బాధ్యతలు పెట్టారు. అదే సందర్భంలో మహిళకి హక్కులు కల్పించినటువంటి సమాజం, చట్టాలు, కోర్టులు అన్నీ కూడా మహిళకు అనుకూలంగా. ఇది తప్పు, ఇది అనాగరికం, ఇది ఇప్పుడు ఇక్కడున్న మహిళకి ఎలాంటి స్వేచ్ఛ లేదు అని వాదిస్తున్నటువంటి వాళ్ళు పొరపాటును కూడా అన్యమత ఆచరించేటటువంటి దేశాల్లో ఉన్న పరిస్థితులు, ఎస్పెషల్లీ రాడికల్ ఇస్లామిస్ట్ దేశాల్లో మహిళల పరిస్థితి గురించి ఏమాత్రం మాట్లాడరు. ఇక్కడ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మహిళ స్వేచ్ఛ చూడండి. ఇది అక్కడ ఓపెన్గా బహిరంగంగా అందరి ఎదుట విధించేటటువంటి శిక్షలు ఇవి. అందులో ఆమె ప్రవర్తన గురించి, భర్తకు అనుమానం వచ్చినా లేకపోతే వంట చేసి భర్తకి పెట్టకపోయినా ఈ విధమైనటువంటి హింసలు జరుగుతూ ఉంటాయి. మగవాడి తోడు లేకుండా వెళ్ళినందుకు ఈ మహిళ మీద చేసినటువంటి దాడి, బహిరంగ శిక్షలు, ఇట్లాంటి సిచ్యుయేషన్స్ని పొరపాటును కూడా ఇందులో ఒకటో వంతు కూడా ఏ హిందూ సమాజం దగ్గర లేకపోయినా హిందూ సమాజాన్ని ఉన్మాదంగా చూపెడుతూ అటు ఆ సమాజాన్ని గొప్ప సమాజంగా చూపెట్టేటటువంటి వాళ్ళ యొక్క తెలివితేటలకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.